అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 143. మౌని రోహన్ని ఫాలో అవుతూ, విక్రమ్ ఎక్కడున్నావురా, నాకు చాలా భయంగా ఉంది, రోహన్కి ఏమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండను, త్వరగా రా విక్రమ్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో అడ్డం వచ్చేసరికి సడన్ బ్రేక్ వేస్తుంది. ఎవరికైనా ఏమైనా అయ్యిందేమో అని కిందకి దిగి చూస్తుంది. అక్కడ చిన్న కుక్కపిల్ల కనిపించేసరికి కాస్త కామ్ అయ్యి దాన్ని తీసుకుని పక్కన పెట్టి కంగారుగా మళ్ళీ కారు ఎక్కుతుంది. ఈ లోపలే తను ఫాలో చేస్తున్న కారు మిస్ అవుతుంది. అంతే, మౌనికి మైండ్ పనిచేయదు. కళ్ళల్లో కన్నీళ్లు వరదలా వస్తుంటే రోహన్ని మిస్ అయ్యాను అని బాధతో తన మీద తనకే కోపం వచ్చి తన తలని స్టీరింగ్ కేసి కొట్టుకుంటూ ఉంటుంది ఏడుస్తూనే. ఎందుకు నా రోహన్కి ఇలా జరుగుతుంది, తనలాంటి మంచివాడికి ఎందుకు ఇలా చేస్తున్నావు స్వామి, నువ్వు నాకేదైనా దారి చూపించు అనుకుని రోహన్ కోసం ఏమైనా చేస్తాను నేను అనుకుంటూ కళ్ళు తుడుచుకుని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఒక చోట 3 దారులు వచ్చేసరికి ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. లోపల నో మౌని, నువ్వు వీక్ అవ్వకూడదు, రోహన్ కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి, బాగా థింక్ చేయి అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ టక్కున కళ్ళు తెరిచి 3 దారుల్ని చూస్తుంది. 2 దారుల్లో పెద్ద వెహికల్స్ వెళ్ళినట్లు గుర్తులున్నాయి, ఇంకొక దారిలో అలాంటివి ఏమీ లేవు. అంతే, వెంటనే ఆ దారిలోనే కారు స్పీడ్గా పోనిస్తుంది. తను కొంత దూరం వెళ్ళగానే సిగ్నల్ వచ్చి ఫోన్ సిగ్నల్. అశ్విన్, విక్రము, దివిత్ ముగ్గురికి లొకేషన్ చేంజ్ చూపిస్తుంది. ఆ లొకేషన్కి అందరూ దూరంలోనే ఉంటారు. కొద్దో గొప్ప దగ్గరలో అశ్విన్ వాళ్ళు ఉంటారు. అశ్విన్ కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఎలాగైనా మౌనిని రీచ్ అవ్వాలని. మౌని ఒక 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ తనకి 2 దారులు కనిపించేసరికి తనకి అసహనం పెరిగిపోతుంటుంది. అలా అని ఏం చేయలేదు. బాగా అబ్జర్వ్ చేస్తే ఒక దారి అంతా హైవేలో ఉండి ఇంకొక దారి ఏదో ఊర్లోకి వెళ్తున్నట్లు ఉంటుంది. ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ఊర్లోకి వెళ్ళే దారిలోనే వెళ్తుంది. తను డ్రైవ్ చేసిన స్పీడ్కి చాలా త్వరగా రోహన్ కార్ని రీచ్ అవుతుంది. కానీ కార్ ఆగుంటుంది. కానీ చూస్తే చుట్టుపక్కల ఏపుగా ఎదిగిన పిచ్చి చెట్లు తప్ప ఏమీ ఉండవు. మౌని కారు దిగి చుట్టూ వెతుకుతూ ఉండగా ఎవరో తన నోరు మూసి ఆ చెట్లలో నుండి లాక్కెళ్తుంటారు. మౌని వాడిని కొడుతూ విడిపించుకోవాలని ట్రై చేస్తుంటే వాడి బలం ముందు మౌని బలం సరిపోదు. తనను లాక్కెళ్ళి రోహన్ని తీసుకొచ్చిన వాడు ముందరికి తోసి, అన్నా, ఈ పిల్ల ఎవరో, నువ్వు వచ్చిన కారు దగ్గర తెగ వెతుకుతూ కనిపించింది, అందుకే ఇలా లాక్కొచ్చా అంటాడు. అతను మౌని దగ్గరికి వెళ్ళి తన జబ్బ పట్టుకుని, ఏంటి, మొగుడు కోసం నీ చావును కూడా వెతుక్కుంటూ వచ్చావా, లేక వాడి చావుని కళ్ళారా చూద్దామని వచ్చావా అంటాడు నవ్వుతూ. మౌని అతన్ని కోపంగా చూసి అతను అన్న మాటల్ని పట్టించుకోకుండా రోహన్ కోసం చుట్టూ వెతుకుతూ ఉంటుంది. అతను మౌని చూపుల్ని గమనించి తన దగ్గరకు వెళ్ళి తన చేయి పట్టుకుని నవ్వుతూ, ఏంటి, నీ మొగుడిని వెతుకుతున్నావా, వాడు ఇక్కడే ఉన్నాళ్లే, మా సార్ వచ్చేదాకా వాడు బతికే ఉంటాడు, వాడితో పాటు నువ్వు కూడా పోతావో లేక ఉంటావో మా సార్ డిసైడ్ చేస్తాడు అని లాక్కెళ్ళి కట్టేయాలనుకుంటుంటే మౌని అతని నుండి తన చేయిని విడిపించుకుని పరిగెడుతూ రోహన్ కోసం అక్కడున్న రూమ్స్ అన్నీ వెతుకుతుంది. అలా వెతుకుతూ ఉండగా అక్కడికి కృతిక వాళ్ళ నాన్న ప్రతాప్ రెడ్డి వస్తాడు. ప్రతాప్ కోపంగా, ఎక్కడ్రా వాడు, నా కూతుర్ని ఈ స్థితి తీసుకొచ్చిన వాడిని, నా కూతురు కళ్ళ ముందే ఈరోజే వాడిని నా చేతులతో చంపేస్తా అని అరుస్తాడు. మౌని వెతుకుతూ ఒక రూమ్ దగ్గరకు వెళ్ళి అక్కడ బెడ్ మీద వెంటిలేటర్ సహాయంతో ఊపిరి బలంగా తీసుకుంటున్న కృతికని చూసి షాక్ అవుతుంది. అక్కడి నుండి కంగారుగా వేరే రూమ్లోకి వెళ్ళి అక్కడ చైర్ కట్టేసిన రోహన్ని చూసి తన దగ్గరకు వెళ్ళి మొహమంతా తడుముతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ప్రతాప్ రెడ్డి అక్కడికి వచ్చి మౌనిని చూసి గట్టిగా, రే సీను అని అరుస్తాడు. సీను పరిగెత్తుతూ వచ్చి, సార్, ఆ పిల్ల వాడి భార్య
అనగానే ప్రతాప్ రెడ్డి కోపంగా మౌని దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకుని పైకి లేపి, నీకోసమే కదే నా కూతుర్ని జైలు పంపాడు వాడు, నిన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు నా కూతురికి గతి పట్టించాడు. ఇప్పుడు మీ ఇద్దరిని ఇక్కడే నా కూతురు చూస్తుండగానే చంపేసి తను కూడా సంతోషంగా చనిపోయేలా చేస్తా అని ఒకటి కొడతాడు. మౌని కింద పడిపోతే ప్రతాప్ అర్చిన అరుపుకి రోహన్కి మెల్లగా స్పృహ వచ్చి తన ఎదురుగా కాళ్ళ దగ్గర పడున్న మౌనిని చూసి కంగారుగా మౌని అని పైకి లేవాలని చూస్తాడు. కానీ చైర్ కట్టేసి ఉండటంతో విడిపించుకోవాలని చూస్తుంటే అంతలోనే ప్రతాప్ మళ్ళీ మౌని జుట్టు పట్టుకుని పైకి లేపి, మోగదానివంట కదా, మాట్లాడరాని నువ్వు వీడిని పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకున్నావు? వాడికి దగ్గరయ్యి నా కూతుర్ని నా నుండి దూరం చేసిన మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని మళ్ళీ కొడతాడు. రోహన్ గట్టిగా, రేయ్ తన మీద ఇంకోసారి చెయ్యి పడితే నా మేనమామని కూడా చూడను, చంపి పడేస్తాను అంటాడు కోపంగా. ఇంతకుముందు సీను కొట్టిన దెబ్బకి ఇప్పుడు ప్రతాప్ కొట్టిన దెబ్బకి తలంతా తిరుగుతూ ఉంటుంది మౌనికి. ప్రతాప్ రోహన్ మాటలు విని, నువ్వు శ్రీకృష్ణుడివి నేను కంసుడిని అనుకున్నావా? నువ్వు చంపితే చూస్తూ ఉండడానికి? తోడబుట్టిన చెల్లి అయినా ఏ మమకారం లేకుండా మీ అమ్మని మీ నాన్నే చంపిన వాడిని ఇప్పుడు నిన్ను నీ పెళ్ళాన్ని చంపడం నాకు లెక్క అని కోపంగా అంటూ, నా కూతుర్ని దీనికోసమే కదా కొట్టావు, ఇప్పుడు అదే పని నేను చేస్తున్నా చూడంటూ మళ్ళీ కొడతాడు. రోహను, రేయ్ అని మౌని, చూడు ఇక్కడ నుండి వెళ్ళిపో, నా గురించి అస్సలు ఆలోచించుకు, ఇప్పుడే వెళ్ళిపో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటుంటే ప్రతాప్ నవ్వి, ఏంట్రా నువ్వు చూసుకునేది? నీ మరలైన ఆ ధృతికి యాక్సిడెంట్ చేసినప్పుడు ఏం చూసుకున్నావు? ఆ తర్వాత ఆ పిల్ల పెళ్ళప్పుడు నీకు యాక్సిడెంట్ చేశాను, అప్పుడేం చూసుకున్నావు? నా కూతుర్ని కాదన్న ప్రతిసారి నీకేదో ఒకటి అవుతుంటే ఎప్పుడు అనుమానమే రాలేదా? అవును, దాన్ని మర్చిపోయావా? ఇప్పుడు దీనికోసం ఎంత అరుస్తున్నావు? నిన్ను దీన్ని ఇక్కడే సజీవ దహనం చేసి నా కూతురు పగ తీర్చుకుంటా అని రోహన్ని కొట్టమని సీను సైగ చేసి మళ్ళీ మౌని దగ్గరికి వెళ్ళి తన్ని పైకి లేపుతాడు. సీను రోహన్ని కొడుతుంటే మౌని నిలబడలేకున్నా బలవంతంగా ప్రతాప్ను విడిపించుకుని రోహన్ దగ్గరకు వెళ్ళి రోహన్ దెబ్బలకు అడ్డంగా తన ముందు కూర్చుంటుంది. వాడు కొట్టిన దెబ్బలకి రోహన్కి బ్లడ్ ఎక్కువ పోతూ మైకం వస్తుంది. శ్రీను మౌనిని లాగి పక్కన పడేస్తాడు. తను పక్కనే ఉన్న కిటికీ మీద పడబోతే అశ్విన్ వచ్చి పట్టుకుంటాడు. తన్ని సరిగ్గా నిల్చోబెట్టి పక్కనున్న ధృతిని తనని పట్టుకోమని చెప్పి శ్రీనుని కొట్టడానికి వెళ్తాడు. అశ్విన్ శ్రీనుని మెడ మీద చేత్తో గట్టిగా కొట్టగానే వాడు వెనక్కి తిరిగి అశ్విన్ గొంతు పట్టుకుంటాడు. అశ్విన్ వాడి కడుపులో గట్టిగా తన్నగానే నోట్లో నుండి రక్తం వచ్చి నొప్పితో విలవిల్లాడుతూ కింద పడతాడు. కడుపు మీద చేయి పెట్టుకుని అలానే కింద కూర్చుంటాడు. ఇంతలో ఇంకా వేరే వాళ్ళు వస్తుంటే అశ్విన్ కోపంగా ఆగమన్నట్లు చేయి చూపిస్తాడు. ధృతి మౌనిని తీసుకుని వేరే రూమ్కి వెళ్ళి అక్కడున్న వాటర్తో తన ఫేస్ వాష్ చేసి వాటర్ తాగిస్తుంది. మౌని కొంచెం స్థిమితపడ్డాక రోహన్ కోసం లేచి పరిగెడుతుంటే ధృతి తనని ఆపి, మౌని అశ్విన్ గారు ఉన్నారు, తను చూసుకుంటాడు, ఈలోపు విక్రము దివిత అన్నయ్య పోలీసులు అందరూ వస్తారు, నువ్వు కంగారు పడకు అని తనను కూర్చోబెడుతుంది. అశ్విన్ని అక్కడ చూడగానే ప్రతాప్ కోపంగా, రేయ్ నీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు, ప్రాణాలతో ఉండాలి అనుకుంటే నోరు మూసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే వీళ్ళతో పాటు నువ్వు కూడా కాటిపోతావు అంటాడు. అశ్విన్, ఛీ నువ్వు ఒక మనిషివేనా? సొంత చెల్లి బావ అని కూడా చూడకుండా ఆస్తి కోసం వాళ్ళని చంపింది చాలక మళ్ళీ పాప పనులు చేయటానికి కారణాలు వెతుకుతున్నావు. ప్రేమ లేని చోట ఏ బంధం నిలబడదని తెలియక బుద్ధి లేక పిచ్చి పనులు చేసి చావు అంచుల దాకా వెళ్ళి నీ కూతుర్ని వెనకేసుకొచ్చి ఇప్పుడు మేనల్లుడిని కూడా చంపడానికి రెడీ అయ్యావు అంటాడు కోపంగా. నువ్వేంట్రా నాకు నీతులు చెప్పేది? అయినా దాంతో నీ పెళ్ళయ్యేలా చేసిందే నేను అని రోహన్ వైపు చూపించి, వీడు నీ పెళ్ళాం కోసం నీ పెళ్ళి ఆపడం అనుకొస్తుంటే వీడు రాకుండా కారుతో గుద్దించి నీ పెళ్ళి ఆకుండా చేసింది నేను. అయినా వాడు నీ పెళ్ళాం వెనక పిచ్చి కుక్కలా తిరిగి వదిలేసిన దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నావు, సిగ్గులేదు నీకు? అయినా అందరికీ అది అంత నచ్చిందేంట్రా?
నా కూతురు కంటే బాగుంటుంది అది. అన్నింటికీ కారణం అదే. మొదటి నుండి వీడు నా కూతుర్ని దూరం పెట్టడానికి కారణం కూడా అదే. వీడిని, వీడి కొత్త పెళ్ళాన్ని, నీ పెళ్ళాన్ని, ముగ్గురిని చంపేసి వీళ్ళ వల్ల నా కూతురు పడిన బాధతో సమానం చేస్తా అని అరుస్తుంటే అశ్విన్ వెళ్ళి రోహన్ కట్లు విప్పుతూ, నీచంగా ఆలోచించే బుద్ధి నీది, అందుకే మనుషుల్ని వారి మనసుల్ని అర్థం చేసుకునేంత గుజ్జు మీ మెదడులో పెట్టలేదులే ఆ దేవుడు. ఏమన్నావురా? పెళ్ళాన్ని వాడుకొని వదిలేశాడా? చీ, నువ్వు నీ బతుకు. నేను నా భార్యను తప్పుగా అర్థం చేసుకుని చీకొట్టి వదిలేస్తే మరదలు అనే హక్కుతో కాకుండా తను మంచి కోరే స్నేహితుడిగా దగ్గరుండి తను చూసుకున్నాడు. కన్న తల్లిదండ్రులు పక్కనే ఉన్నా తన కోసం వాళ్ళ బిడ్డను కాదనుకుని వదిలేశారని ఆ కూతురికి తల్లి తండ్రి తనే అయ్యి హక్కును చేర్చుకున్నాడు. తనకి ఏ కష్టం రాకూడదని ఎంతో తాపత్రయపడ్డాడు. తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలిసినా కొంచెం కూడా అసూయ పడకుండా తన ప్రేమను త్యాగం చేసి తన భర్తకు దగ్గర చేసిన గొప్ప ప్రేమికుడు. తన అమ్మా నాన్న నువ్వే చంపావని తెలిసినా, ధృతికి తనకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అని తెలిసినా కూడా తన తల్లికి అన్నవని మేనమావని నిన్ను ఏమీ చేయకుండా వదిలేసిన వాడు నీ మేనల్లుడు అవటం నీ అదృష్టం. ఇప్పటికైనా అర్థం చేసుకుని మనిషిగా మారు అని రోహన్ చేయిని తన భుజం చుట్టూ చేయి వేసుకుని నడిపించుకుని తీసుకెళ్తుంటే ప్రతాప్ నవ్వి, నేను మనిషినైతే నా సొంత చెల్లిని ఆస్తి కోసం ఎందుకు చంపుతానురా? నా భార్యను కూడా నేనే చంపేశాను. నా బిడ్డకి తల్లి లేని లోటు తెలియకూడదని ఏడుస్తూ నా కృతికని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నానురా అని నా బిడ్డ చావు కారణమైన ఎవరిని వదిలిపెట్టనని రోహన్ కడుపులో కాలుతో తంతాడు. ఆ ఫోర్స్కి రోహన్, అశ్విన్ ఇద్దరు కింద పడతారు. అశ్విన్ వెళ్ళి గోడ తగులుకొని కింద పడితే రోహన్ వెళ్ళి పక్కనే ఉన్న నీళ్ళ కుండ మీద పడతాడు. ఆ కుండ పగిలి అందులో నీళ్లు తన మొహం మీద పడేసరికి కళ్ళు మూతలు పడుతున్న రోహన్ ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు. రోహన్ తల విదిలించి చుట్టూ చూసి ప్రతాప్ దగ్గరకు వెళ్ళి ఆయన గొంతు పట్టుకుని, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని చేసినా క్షమించాను కదా అని నా ప్రాణమైన నా భార్య మీద చెయ్యి వేసి నిన్ను ఊరికే వదిలేస్తా అని ఎలా అనుకున్నావురా మామ అంటుండగా రౌడీలందరూ రోహన్ చుట్టూ చేరి ప్రతాప్ని విడిపించాలని రోహన్ని కొడుతూ తన చేతుల్ని తను పట్టుకున్న గొంతు నుండి విడిపించాలని చాలా ట్రై చేస్తుంటారు. కానీ రోహన్కి వస్తున్న కోపాన్ని కంట్రోల్లో చేసుకోలేకుంటాడు. అంతవరకు తన చుట్టూ బిగిస్తున్న ప్రతాప్ ఊపిరి ఆడక శ్వాస ఎగబీలుస్తుంటాడు. అశ్విన్ లేచి రోహన్ని పట్టుకున్న రౌడీలను ఒక్కొక్కరిని కొడుతుంటాడు. రోహన్ గొంతు విని మౌని పరిగెడుతూ ఆ రూమ్కి వచ్చి వెనక నుండి రోహన్ని ఆక్ చేసుకుని ఏడుస్తుంటే రోహను ప్రతాప్ని విసురుగా వెనక్కి తోసేసి మౌని వైపు తిరిగి తన మొహాన్ని చేతిలో తీసుకుని, మౌని నీకేం కాలేదుగా, సారీరా నా వల్లే ఇదంతా అంటూ తన మొహం అంతా ముద్దులు పెట్టి తన తలని మౌని తల కానించి, నా వల్లే నువ్వు ఇంత సఫర్ అయ్యావు, చూడు దెబ్బలు ఎలా తగిలాయి అని ప్రేమగా తన మొహాన్ని తడుముతూ, నీ మీద చెయ్యి వేసిన వీడిని ఊరికే వదిలిపెట్టానని కోపంగా వెనక్కి తిరిగేంతలో ఒక రౌడీ వెళ్ళి రోహన్ వీపు మీద తంతాడు. రోహను మౌనితో సహా కింద పడతాడు. ఇంతలో అశ్విన్ వచ్చి వాడిని రెండు పీకి వాళ్ళేదో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నీ బాధ ఏంట్రా యదవా అని మళ్ళీ రెండు తంతాడు. ఇంతలో వేరేవాడు వస్తే వాడిని తంతాడు. ప్రతాప్ కోపంగా లేచి తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని పొడవడానికి వెళ్తుంటే అంతలో విక్రమ్ వచ్చి ఒక తంతాడు. విక్రము ప్రతాప్ కింద పడ్డాక విక్రమ్ వెళ్ళి కింద కూర్చుని, మౌని మీద చేయి వేసిందే కాక మా రోహన్ని చంపడానికి వెళ్ళే అంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు అని రెండు బీగుతాడు. ఎంతైనా వయసు అయ్యింది కదా, గసపోసుకుంటుంటాడు అన్నిసార్లు వెంటనే దెబ్బలు పడేసరికి. రోహను మౌని మీద నుండి లేచి దెబ్బ తగిలిందా ఏమైనా అని మౌని తల వెనక చేయి పెట్టి చూస్తుంటే మౌని రోహన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. రోహన్ నవ్వి, నాకేం కాలేదురా మా బుజ్జి కదూ, కాస్త ఏడు పాపవే ప్లీజ్, లేదంటే నన్ను కాపాడిన నువ్వే నీ కన్నీళ్ళ వల్ల వచ్చే వరదల్లో కొట్టుకుపోయేలా చేసి చంపేసేలా ఉన్నవి. ఈరోజే మన లవ్ కన్ఫర్మ్ అయ్యింది, అప్పుడే దూరం చేసేస్తావా అంటాడు. ఆ మాటలకి మౌని రోహన్ గుండెల మీద కొడుతుంటే రోహన్ మౌని చేయి పట్టుకుని ఆపి దగ్గరకు లాక్కుని గట్టిగా హక్ చేసుకుని, లవ్ యూ సో మచ్ రా అంటాడు. అశ్విన్ రోహన్ మాటలు విని, ఈ టైంలో కూడా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదలటం లేదు కదా రోహన్ అంటాడు నవ్వుతూ. రోహన్ నవ్వి, లేకుంటే ఇలా అని ఎప్పుడు ఏడుస్తూ ఆ కన్నీళ్లతో మనల్ని నిజంగానే ముంచేస్తారు అశ్విన్ అంటాడు.
ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అందరినీ వింతగా చూస్తూ ఉంటుంది ధృతి. అశ్విన్ తనను చూసి తన దగ్గరకు వెళ్ళి, ఏమైంది బుడ్డి అలా చూస్తున్నావు అంటాడు. అసలు ఇక్కడ యాక్షన్ సీన్ నడుస్తున్నట్లు ఏమైనా ఉందా? ఒక పక్క లవ్వు, ఇంకో పక్క కామెడీ, ఇంకో పక్క వార్నింగు. నాకేం అర్థం కాక అలా చూస్తూ ఉన్నా అంటుంది ధృతి. అంతేనా, నేను అర్థమయ్యేలా చెప్పనా అని తనని దగ్గర తీసుకుంటుంటే ధృతి దూరం జరిగి, సిగ్గు లేకుండా సరి, ఇక్కడేం జరుగుతుంది, నువ్వేం ఆలోచిస్తున్నావు అశు అంటుంది సీరియస్గా. ఓ గ్రేట్, కోపంలో నా బుడ్డి నన్ను అశు అని పిలుస్తుందని తెలిసింది. ఇలాంటి విషయం తెలిసాక సెలబ్రేట్ చేసుకోవాల్సిందని నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుంటాడు. ఇంతలో అక్కడికి పోలీసు దివిత్తు ఒక్కసారే వస్తారు. దివిత్తు వీళ్ళని చూసి, బావగారులు ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు. బాబులు కాస్త ఎక్కడున్నామో ఏ సిచ్యువేషన్లో ఉన్నామో చూసి బిహేవ్ చేయండి అయ్యా అంటాడు నవ్వుతూ. రోహన్ మౌనిని చూసి నవ్వుకుంటూ మెల్లిగా చెవి దగ్గరికి వెళ్ళి, ఇప్పటికి నన్ను వదిలేస్తే నైటు నువ్వు వదలమన్నా వదలకుండా పట్టుకుంటా అంటాడు. మౌని రోహన్ మాటల టక్కుని తనను వదిలి నోరు తెరుచుకుని చూస్తూ నిలబడుతుంది. రోహన్ ఏంటన్నట్లు కళ్ళెగరేసి తన భుజం చుట్టూ చెయ్యేసి, వెళ్దామా అని అడుగుతాడు. కృతికను హాస్పిటల్లో తీసుకెళ్తుంటే ప్రతాప్ని పోలీసులు తీసుకెళ్తుంటారు. కృతికని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేస్తుంటే వాళ్ళ నాన్నని పోలీసులు తీసుకెళ్ళటం చూసి తనకి ఊపిరాడక బలంగా గాలి తీసుకుంటూ అలానే కళ్ళు తెరిచి చివరికి శ్వాస వదిలేస్తుంది. ప్రతాప్ అది చూసి తన కూతురు చనిపోయిందన్న బాధతో ఏడుస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఉంటారు. ఆ బాధ కోపంగా మారి పక్కన ఉన్న ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న గన్ తీసుకుంటుంటే మౌని అది చూసి రియాక్ట్ అయ్యేలోపు ప్రతాప్ రోహన్ని షూట్ చేస్తాడు. మౌని అది చూసి రోహన్ని పక్కకు తోసి ముందుకు వెళ్ళి నిలబడేసరికి ఆ బుల్లెట్ వెళ్ళి మౌని షోల్డర్కి తగులుతుంది. ప్రతాప్ వెంటనే మళ్ళీ షూట్ చేస్తాడు. అందులో మళ్ళీ ఒక బుల్లెట్ మౌని హార్ట్ కొంచెం దగ్గరగా తగులుతుంది. ఆ బుల్లెట్ తగలగానే మౌని కింద పడిపోతుంటే రోహన్ ఏడుస్తూ మౌనిని పట్టుకుంటాడు. ప్రతాప్ మళ్ళీ షూట్ చేస్తుంటే అది మిస్ఫైర్ అవుతుండే పోలీసులు అలర్ట్ అయ్యి ప్రతాప్ రెడ్డిని షూట్ చేస్తారు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. రోహన్ ఏడుస్తూ, మౌని ఎందుకు ఇలా చేసావు, ఎందుకు, నువ్వు లేకుండా నేను ఉంటాను అనుకున్నావురా అని కన్నీళ్లు కారుస్తుంటే విక్రము మౌనిని పట్టుకుని, రోహన్ ప్లీజ్ కంట్రోల్, ముందు తన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా ఉంటే ఎలా, అంబులెన్స్ ఇక్కడే ఉంది, క్విక్ అంటాడు. రోహన్ మౌనిని తన చేతుల్లో తీసుకుని అంబులెన్స్ దగ్గరకు వెళ్తుంటే మౌని కళ్ళు మూసేస్తుండడం చూసి, మౌని ఇలా చూడు, నన్నే చూడు, నీకేమైనా అయితే నేను బతకలేనురా, నువ్వు నా నుండి దూరం అయితే నేను తట్టుకోలేను, నీకు అర్థమవుతుందా, నువ్వు కళ్ళు ముయ్యకు, లేదంటే కొడతా నిన్ను, నువ్వు లేకుంటే నువ్వు కాపాడుకున్న ఈ ప్రాణం నీతోనే వచ్చేస్తుంది, వినిపిస్తుందా అని తనని కదిలిస్తూ ఉంటే మౌని బలవంతంగా కళ్ళు తెరుస్తూ రోహన్ చెంపమే చేయేసి, రోహన్ లవ్ యూ అని కష్టంగా చెప్తూ నేను అని నొప్పిని పంటి బిగువును భరిస్తూ గట్టిగా కళ్ళు మూసి మళ్ళీ తెరిచి, నీతో మొదటి మాట్లాడాలి అనుకున్న మాటలు, చెప్పాలి అనుకున్న మాటలు ఇవే తెలుసా, ఇలాగ ఈ టైంలో చెప్తాను అస్సలు అనుకోలేదు అని కన్నీళ్లు పెడుతూ రోహన్ షర్టును గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కొని తన పెదవుల మీద ముద్దు పెట్టి, నాకు నువ్వు కావాలి రోహన్, నాకు బతకాలనుందిరా, నువ్వు డాక్టర్వే కదా, నన్ను కాపాడుతావు కాదు అంటూ కళ్ళు మూసేస్తూ ఉంటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.